ప్రభునామానికి స్తోత్రాలు. ఈ రీతిగా ఈ సమయంలో నిలబెట్టినటువంటి దేవాతి దేవుడికి మహిమ కలుగునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు నా వందనాలు, అలాగే అమ్మగారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాం. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండము 25వ చాలా ఇక్కడ దేవాది దేవుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మోషేకి సెలవిస్తున్నాడు. ఆయన మోషే దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు మందిరము ఎలా ఉండాలి, ఏ ఏ ప్లేసుల్లో ఏమేమి ఉండాలో అని మోషేకి స్పష్టంగా చెబుతూ ముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే, నేను వారిలో నివసించినట్లు మందసం అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే ఆ మందసము అక్కడ నేను వచ్చి ఆ మందసంలో నుండి నేను మీతో మాట్లాడతాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎక్కడైనా మాట్లాడగలడు, ఎలాగైనా మాట్లాడగలడు. కానీ ఒక పరిశుద్ధ స్థలం అనేది మీకు ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలంలోకి మీరందరూ కూడా కూడుకొని రావాలి. అక్కడ నేను మీతో మాట్లాడతాను అని మోషేకి సెలవిస్తున్నాడు అన్నమాట. ఎలా ఈ మందసం పెట్టును చేశారంటే తుమ్మకర్రతో చేసి దాని లోపల బయట కూడా మేలిమి బంగారముతో దాన్ని పొదిగి చక్కగా నీట్గా తయారు చేసేటమాట. దేవుడు ఏ రీతిగా చూపించాడో ఆ రీతిగా చేసే పనివారికి కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చి, ఎందుకంటే దేవుడి ఆలోచన వేరు, చేసే పనివారి యొక్క ఆలోచన వేరు. దేవుడి యొక్క ఎలా ఉన్నదో ఆ విధంగా చేయాలంటే దేవుడే వస్తే కానీ ఆ వర్క్ అనేది ఆ విధంగా చేయలేరు. కాబట్టి ఈ పని చేసే వారిని కూడా దేవుని ఆత్మతో నింపి తను ఏ విధంగా అయితే ఆ మందసాన్ని చేయించాలనుకున్నాడో ఆ మందిరం యొక్క పనే కానీ ఉపకరణములు కానీ ప్రతీది కూడా పనిచేసే వారందరినీ దేవుని ఆత్మతో నింపి ఆయన ఎలా చేయించాలనుకున్నాడో అలాగ చేయించాడన్నమాట. ఎందుకంటే ఎలా పడితే అలా చేస్తే మందిరం అవ్వదు. ఎందుకంటే దేవుడికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు కాబట్టి ఎలా పడితే అలా చేస్తే కుదరదు. ప్రతిదానికి ఒక లెక్క, ఒక పద్ధతి అనేది దేవుడి దగ్గర ఉంది. కాబట్టి మందసము కూడా దేవుడు ఏర్పాటు చేశాడన్నమాట. ఈ మందసం మీద కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల మీద నుంచి దేవుడు మాట్లాడతాడు. ప్రతిసారి కూడా దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు మోషేని పిలిచి అతనితో మందిరంలో మాట్లాడేవాడు అన్నమాట. అలాగే ఈ మందిరములో ఈ మందసములో ఏమేమి ఉన్నాయి అంటే 21వ వచనం చూడండి ఒకసారి. అదే అధ్యాయం 25-21. చాలు. ఈ మందసములో దేవుడు ఇచ్చినటువంటి రాతి పలకలు అనేవి అందులో ఉంటాయి అన్నమాట. ఈ రాతి పలకల్లో మందసములో పెట్టి మందసం మూత వేసి మూత పైన కెరూబులు ఉంటాయి. కెరూబుల మీద నుంచి దేవుడు మాట్లాడతాడు. ప్రజల గురించి ఏం మాట్లాడాలనుకున్నా, ఏ వ్యక్తి గురించి ఏం మాట్లాడాలనుకున్నా కూడా మోషేని పిలిచి అక్కడ మోషేతో మాట్లాడేవాడు అనమాట దేవుడు. అయితే ఈ మందసము వారి మధ్యలో ఉన్నంత కాలము కూడా చాలా భయభక్తులు కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని మందిరములో ఉన్న ఉపకరణములన్నీ ఒక ఎత్తు అయితే మందసం అనేది ఒక ఎత్తు అనమాట. దేవుని యొక్క మందిరంలో ఏ వస్తువు పాడైపోయినా మరలా చేసుకోవచ్చు, ఏ వస్తువు దొంగిలించబడినా మరలా చేసుకోవచ్చు. కానీ మందసం అనేది ఒక్కసారి మట్టుకే మోషే కాలంలో చేయబడింది కాబట్టి ఇక ఆ మందసమే మరలా ఇంకొక మందసము చేయకూడదు. అందుకనే నేటికి కూడా ఆ మందసము కోసమే వెతుకుచున్నారు తప్ప పోయినటువంటి మందసం కోసం ఇంకొక మందసాన్ని చేయట్లేదు వాళ్ళు. ఎందుకని? దేవుని యొక్క మాట అది. ఇంకొక మందసము చేయకూడదు. మందసం ఉండడం వలన లాభం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, పరలోకంలో సింహాసనమాసీనుడైనటువంటి దేవాతి దేవుడికి పరలోకంలో ఒక సింహాసనం ఉంటుంది. భూలోకంలో కూడా ఈ మందసము ఒక సింహాసనము దేవునికి. ఆయన ఆ సింహాసనం మీద కూర్చుండి మనుషులతో కానీ దేవుడితో కానీ తన ప్రవక్తలతో కానీ మాట్లాడేవాడు అనమాట. అటువంటిది ఈ మందసములో కొత్త నిబంధనలు మనం ఒకసారి చూసినట్టయితే హెబ్రీ పత్రికలో అంటే మందసములో మన్నా గల పాత్ర ఒకటి ఉంటుందంట. హెబ్రీ పత్రిక 9:4లో ఏమేమి దేవుడు అందులో పెట్టి ముందు తరాలకు ఉంచాడు అనేది దాని గురించి ఒకసారి చూసినట్లయితే హెబ్రీ పత్రిక
9:4 చూస్తే మందసంలో ఏమేమి ఉన్నాయి? చాలు, చూసారా? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మన్నా గల పాత్ర, చిగించిన అహరోను కర్ర, 10 ఆజ్ఞల పలకలు. మన్నా గల పాత్ర ఏమిటి అంటే దేవుడు ఏ స్థితిలోనైనా సరే మనల్ని పోషించగలడు. అది ఎడారే కావచ్చు, నడి సముద్రమే కావచ్చు, అడవులే కావచ్చు. అక్కడ ఏ విధమైన ఆహారము దొరకదు, ఇది కష్టము అనుకున్న సమయంలో కూడా దేవుడు ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. మాంసంతో వాళ్ళకి భోజనాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే చిగురిచ్చిన అహరోను కర్ర అంటే దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నప్పుడు అతనికి ఇచ్చినటువంటి అధికారము, దేవుడు ఏ స్థితిలో పిలిచాడో ఆ యొక్క గుర్తుకి, దేవుడిచ్చిన అధికారానికి అది గుర్తుగా అహరోను కర్ర అక్కడ ఉన్నది. ఎందుకు ఈ కర్ర ఉన్నది అంటే ఒక సమయంలో 12 గోత్రాలలో ఉన్న వాళ్ళకి ఒక సమస్య వచ్చింది. అహరోని పద్దాకెళ్ళి యాజకత్వం చేస్తాడా? మాలో సరైనోడు లేడా? మాలో వాక్యం తెలిసినోళ్ళు లేరా? మాలో యాజకత్వం చేసేవాళ్ళు లేరా? ఆ బలులే కదా, ఆ దూపమే మేము వేయలేమా? తాత కాదా? పద్దాక మీరు, మీ కుటుంబమేనా, మీరేనా అని చెప్పేసి ఒక గొడవ వచ్చినప్పుడు అది దేవుని దృష్టికి వెళ్ళింది. ఎందుకంటే ఈ సమస్యను ఎవరు తీర్చలేనటువంటి సమస్య కాబట్టి దేవుడు పిలిచాడన్నమాట. సరే, మీరు 12 గోత్రాల్లో నుంచి 12 కర్రలు, బాదం కర్రలు తీసుకొని రండి, ఒక్కొక్క గోత్రం మీద ఒక్కొక్క పేరు రాయండి. ఆ గోత్రంలో ఉన్న ఒకళ్ళ పేరు రాసుకొని వాళ్ళు వచ్చారన్నమాట. ఆ విధంగా వచ్చినప్పుడు దేవుడు ఈ కర్రలన్నింటినీ కూడా తీసుకెళ్ళి దేవుని యొక్క గుడారంలో పెట్టినప్పుడు ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో, పూలు పూసి కాయలు కాస్తుందో వాళ్ళని దేవుడు, ఆ గోత్రంలోని వారిని దేవుడు ఎన్నుకుంటాడు అని చెప్పేసి మోసే చెప్పినప్పుడు వీళ్ళందరూ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు 12 కర్రలు తీసుకొచ్చి దేవుని యొక్క గుడారంలో పెట్టినప్పుడు తెల్లారిపాటికి అహరోని యొక్క కర్ర చిగురిచ్చి పూలు పూసి కాయలు కాసింది. ఏమంటే కొమ్మ చిగురిచ్చి పూలు పూసి కాయలు కాసిందంటే ఏమైనా కొంచెం ఆలోచించచ్చు. కానీ కర్ర చిగురించి పూలు పూసి కాయలు కాసింది. కర్రని దేన్ని అంటాం? ఎండిపోయిన వాటిని, ఆకులు గీకులు ఏమి లేకుండా ఉన్నదాన్ని కర్ర అంటాం. చేతి కర్ర కింద వాడుకోవచ్చు, ఇంకో రకంగా వాడుకోవచ్చు. అటువంటి దానిని దేవుడు ఎండిపోయిన కర్రకి జీవాన్నిచ్చి, ఆకులు ఇచ్చి, పూలు పూయించి, కాయలు కూడా కాసినాయి అనమాట. అంటే దేవుడు ఏం చేస్తాడు? ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు అతను ఏ స్థితిలో ఉన్నా, తనకి ఉన్న పరిస్థితులన్నింటిలో కూడా ఎండిపోయినటువంటి స్థితి, ఏ విధంగానూ వీడు బాగుపడడు అనుకున్నప్పుడు స్థితిలో దేవుడు కానీ ఒక్కసారి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతను ఎండిపోయిన స్థితిలో నుంచి కూడా దేవుడు ఎన్నుకొని తనని చిగురింపజేసి పూలు పూసి కాయలు కాసే స్థితికి తీసుకురాగలడమాట. ఎందుకంటే దేవుడి కార్యాలన్నీ కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి అన్నమాట. మనం ఇది సహజంగా పచ్చని కర్ర తీసుకెళ్ళి పెడితే ఏమంటే సహజంగా పచ్చని కర్ర కాబట్టి దాంట్లో జీవం ఉంటుందండి, ఆకులు వస్తాయిలేండి, ఇవి పూలు పోస్తుందిలేండి అని అనుకుంటా. కానీ కర్ర చిగురించి పూలు పోయటం అనేది అసాధ్యము. ఎవరు కూడా దాన్ని అలాగే చేయలేరు. అలాగే 10 ఆజ్ఞల పలకలు మానవుడు బ్రతికినంత కాలము పాటించవలసినటువంటి ఆజ్ఞలు. ఏ స్థితిలో నుండి నువ్వు పిలబడినా ఈ ఆజ్ఞలు మట్టుకు తప్పకుండా నువ్వు పాటించాలి. ఏ స్థితిలో నువ్వు ఉన్నా కరువు అనేది నీకు రాకుండా కంపల్సరిగా నిన్ను పోషిస్తాడు అని చెప్పేసి మన్నా యొక్క పాత్ర సాదృశ్యంగా ఉంది. నువ్వు నమ్మవలసింది ఏమిటి? మనుషుల్ని కాదు, ఇంకొకరిని కాదు. దేవుడు నాకు ఈ పని అప్పగించాడు, నేను ఈ పనికి వెళ్తున్నా, ఆయనే చూసుకుంటాడు నా పోషణ గురించి, ఆయనే చూసుకుంటాడు నాకు అవసరతల గురించి అని నువ్వు ఏ విధంగా ముందుకెళ్ళా సరే దేవుడు ఖచ్చితంగా నీకు సమృద్ధిగా ఆహారాన్ని కానీ నీ అక్కరలను కానీ తీర్చగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఇవేమి మనం ఆలోచించకుండా ఈ రోజుల్లో ఉన్నటువంటి స్థితిని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మన్నా పాత్ర పక్కన పెట్టేసి వీళ్ళ అధికారాన్ని దుర్వినియోగపరుచుకుంటూ 10 ఆజ్ఞల పలకలతో ఉండి ఎవరి మీద ఆధారపడుతున్నారంటే పెట్టేవాళ్ళ మీద, ధనవంతుల మీద, ఎవరి దగ్గర ఎవరైనా పెడతారేమో అని చెప్పేసి దేవుడు ఆజ్ఞలు మార్చుకొని పెట్టేవాళ్ళ ఇంకా, ధనవంతుల ఇంకా, వాళ్ళ ఇంకా చూస్తున్నారు. కానీ దేవుడిని తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఇస్తే ఏమిస్తాడు? కొంచెం ఇస్తాడు. అదే మనుషుల మీద ఆధారపడితే, మనుషులకు నచ్చినట్టుగా ఉంటే, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఇస్తారు అని చెప్పి ఆశపడి ఈనాడు దేవుని యొక్క మార్గాన్ని వాళ్ళు
తప్పించేసి తిరుగుతున్నారు. వీళ్ళు ఎవరయ్యా అంటే మందసము లేని మందిరాలుగా జీవిస్తున్నారు. ఎందుకని? కొరింథీ పత్రికలో ఉంటుంది, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు అని చెప్తుంటే ఈ ఆలయంలో ఉండవలసినది ఏమిటి? మందసం ఉండాలి. మందసంలో మన్నా గల పాత్ర ఉండాలి. మన్నా పాత్రలో అహరోను కర్ర, అంటే మన దేవుడు మనల్ని ఏ స్థితిలో పిలిచాడో, ఏ అధికారం అయితే ఇచ్చాడో, వెళ్ళి సువార్తకు చెప్పండి అని మనకు ఒక వాగ్దానం ఇస్తాడు. మనకు దేవుడు వారిని పంపించాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తి మనం ప్రార్థన చేసినప్పుడు, కష్టాల్లో, నష్టాల్లో, కన్నీటిలో ఉన్నప్పుడు, అయోమయ స్థితిలో ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు ఆనాడు నన్ను పిలిచావు, ఈ వాగ్దానం నాకు ఇచ్చావు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మనకి సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. 10 ఆజ్ఞలు మన హృదయంలో తొలగకుండా ప్రతి ఆజ్ఞను పాటించిన రోజున ఆయన సహాయం చేయగలిగిన వాడు ఉన్నాడు. కానీ మందసము లేని మందిరాలుగా తిరుగుతూ ఉన్నారు. మందసము లేని మందిరాలు ఎలా ఉంటాయి అంటే అక్కడ దేవుడి సన్నిధి ఉండదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేయొచ్చు. ఒక పద్ధతి అనేది ఉండదు. ఎవరికి నచ్చినట్టుగా, ఏంటయ్యా ఇది ఇలా ఉంది అంటే వాళ్ళు ఏదో లోకానుసారమైనటువంటి లోక జ్ఞానంతో ఇది ఇలా ఉండొచ్చండి, ఇది లాజిక్ అని చెప్తారు. కానీ దేవుని యొక్క లా ఎలా ఉన్నది, న్యాయశాస్త్రం ఎలా ఉన్నది అనే దాని ప్రకారం ఆలోచించారు. కోర్టులో ఒక వాదన జరిగినప్పుడు ఏది చెప్పినా కూడా న్యాయశాస్త్రంలో నుంచి పలానా సెక్షన్లో పలానా సెక్షన్ కింద ఈ కేసు ఈ విధంగా ఈ ముద్దాయికి శిక్ష పడుద్ది అని చెబితేనే తప్ప, నువ్వు ఎంత నేర్పరిగా వాదించినా, నువ్వు ఎంత చాకచక్యంగా చెప్పినా ఆ సెక్షన్ ఆ లా ప్రకారం లేనట్టయితే ఈ సరైన సాక్ష్యాలు లేవు కాబట్టి కొట్టివేయటం అయినది. నేరస్తుడు కూడా తప్పించుకునే స్థితి ఉంటుంది. కాబట్టి దేవుడు మందసము ఉంచినప్పుడు వారి హృదయాల్లో ఎలాంటి కార్యాలు జరుగుతాయంటే, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము ఒకసారి చూడండి, 15వ వచనం. మందసము మోయివారు ఏ విధంగా వారి జీవితాల్లో దేవుడు గొప్ప చాలు. వీళ్ళు కానాను దేశాన్ని స్వతంత్రించుకోవటానికి వెళ్ళటానికి ఈ యోర్దాను నది ఇశ్రాయేలు ప్రజలు దాటాలి. ఈ నదిని దాటిన కాడ నుంచి వాళ్ళ యొక్క దేవుడు ఏ దేశమైతే చెప్పాడో ఆ దేశము స్టార్ట్ అవుద్ది. మధ్యలో ఏముంది? నది ఉంది, ఎప్పుడు పారుతూనే ఉంటుంది నది. దీన్ని దాటాలంటే మరి దాదాపు ఇంచుమించుగా ఒక 20 లక్షల మంది ఉండొచ్చు కాలువలో. వాళ్ళందరూ దాటాలంటే మరి వంతెనలు కావాలి, అన్ని పడవలు కావాలంటే ఒక అయ్యే పని కాదు. దేవుడు ఏం చెప్పాడంటే మొట్టమొదటిగా యాజకులు మందసాన్ని మోసుకొని వెళ్ళాలి. మొట్టమొదటిగా ముందు వాళ్ళే ఉండాలి. ఇశ్రాయేలు ప్రయాణం అయిన ప్రతిసారి కూడా యాజకులే ముందుగా నడుస్తూ ఉండేవాళ్ళు. దేవుడు వాళ్ళకి ముందుగా నడిచేవాళ్ళు అన్నమాట. ఈ యాజకులు మందసాన్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు ఆ నీళ్ళలోకి దిగగానే ఆ కొంచెం కాళ్ళు కొద్దిగా మునగగానే నది నీళ్లు ఆపబడ్డాయి. ఇంచుమించుగా ఎంత దూరం అంటే ఒక 3-4 కిలోమీటర్లు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతమంది ఒకేసారి దాటాలంటే సన్న గొంతుగానో 10 అడుగులో 20 అడుగులో అయితే చాలదు. దాదాపు 2-3 కిలోమీటర్లు అయి ఉండొచ్చు. ఇటు 2-3 కిలోమీటర్లు, అటు 2-3 కిలోమీటర్లు అయితే కానీ వీళ్ళందరూ కలిసి ఒకసారి దాటడానికి అవకాశం ఉంటుంది. అంత వెడల్పుగా దేవుడు ఆరిన నేలను చేసివేశాడు. ఎర్ర సముద్రాన్ని ఎండిపోయినప్పుడు ఏ విధంగా ఆరిన నేల అయితే ఉన్నదో మోషే కాలంలో, అతని శిష్యుడైనటువంటి యెహోషువ కూడా అదే రీతిగా ఒక అద్భుతాన్ని చేయటానికి దేవుడు కృప చూపించాడు. దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆ యోర్దాను నది ఆపబడింది. ఆరిన నేలలో వాళ్ళు నడుచుకుంటూ దాటగలిగారు. అలాగే వీళ్ళు ఎందుకు దాటగలిగారు? మొట్టమొదట మందసం వెళ్ళింది. యాజకులు కూడా నిష్టగా ఉంటేనే మందసాన్ని మోయటానికి అర్హులు. ఏ మాత్రము వాళ్ళలో కల్మషము కానీ పాపము కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మరణించవలసిందే. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మందసాన్ని మోయాలన్నా, ప్రత్యక్షపు గుడారంలో ఉండాలి అన్నా పరిశుద్ధులై ఉండాలని చెప్పేసి దేవుని యొక్క మాట. అయితే కొన్ని సందర్భాల్లో వీళ్ళు రాజ్యంగా ఏర్పడిన తర్వాత యుద్ధాల్లో కూడా మందసాన్ని తీసుకెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడైతే కొంచెం ఓడిపోతున్నాము, మనము శత్రువులు ఎదుట నిలవలేకపోతున్నాము అనుకున్న సమయాల్లో మందసాన్ని కూడా యుద్ధానికి తీసుకెళ్ళి ఒక చాటున ఎత్తైన స్థలంలో ఉంచినప్పుడు దేవుడి సన్నిధి వాళ్ళతో ఉన్నది, దేవుడు మనతో ఉన్నాడు, శత్రువులతో పోరాడుతాడని వాళ్ళు విశ్వసించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ పితరుల్లో ఎన్నో కార్యాలు జరిగినాయి కాబట్టి వీళ్ళు విశ్వసించారు. 1 సమూయేలు 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూసినట్లయితే అక్కడ నుంచి వాళ్ళ జీవితాల్లో శత్రువుల ఎదుట ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నప్పుడు మందసాన్ని తీసుకొని వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది? గెలిచారా లేకపోతే ఓడిపోయారా? 4వ అధ్యాయం 3వ వచనం.
చాలు అని చెప్పేసి వీళ్ళు చేసిన ఆలోచన మంచిదే. వెళ్ళారు, దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చేసి ఆ యుద్ధంలో ఉంచుకున్న తర్వాత వీళ్ళందరూ దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు, మందసం వచ్చింది, ఇంకా మనకు జయమని చెప్పేసి గొప్ప కేకలు వేస్తూ భూమి ప్రతిధ్వనించేలాగా వాళ్ళు గొప్ప కేకలు వేస్తున్నప్పుడు ఫిలిస్తీన్లు ఈ గోలంతా విని ఏంటి వీళ్ళు ఈ విధంగా ఇశ్రాయేలు హెబ్రీలు ఈ విధంగా ఏంటి గోల ఏంటి ఇదేంటి అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అంటారు 6వ వచనంలో చూడండి, చాలు. అయితే దేవుడిని వాళ్ళు అరచేయటం అంటే ఆ గోలంటే మామూలు కేకలు పిచ్చి కేకలు కాదు. వాళ్ళు దేవుడు వచ్చారని వాళ్ళు దేవుడిని స్తుతిస్తూ గొప్ప ధ్వని అందరూ కలిసి ఒకేసారి కొన్ని వేల మంది కలిపి ఒకేసారి దేవుని స్తుతించినప్పుడు గొప్ప శబ్దంగా ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు కలవరపడ్డారు. ఏంటి ఈ కేకలు ఇదేంటి, వాళ్ళు ఎప్పుడు ఇలా అరవలేదు యుద్ధానికి వచ్చినప్పుడు ఏంటి అన్నప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు ఏం జరిగింది ఏంటి అని. అయితే యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చింది అనగానే తెలుసుకొని వాళ్ళు దడిశారు. ఎందుకని? మందసాన్ని బట్టి దడిశారు కానీ ఇశ్రాయేలీని బట్టి కాదు వాళ్ళు దడిసింది. ఎందుకని? ఈ దేవుడే కదా, అయ్యయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగూ సంభవింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను విడిపించగలవారు ఎవరు? ఎందుకంటే వీళ్ళు విన్నారు, దేవుడు కార్యాలు విన్నారు, వీళ్ళు చూడలేదు కానీ ఐగుప్తు దేశం నుంచి వీళ్ళంతా విన్నారు. ఏమని? ఐగుప్తీయులు ఏ విధంగా తెగుళ్ళ చేత అనేకమైనటువంటి చేసి వాళ్ళని ఏ విధంగా సంహరించాడో, తన ప్రజలను ఏ విధంగా విడిపించుకొని వచ్చాడో అనేది వీళ్ళు విన్నారు. కాబట్టి ఆ దేవాది దేవుడు వాళ్ళ యొక్క ప్రజల పక్షమున మనతో యుద్ధం చేయటానికి దండులోనికి వచ్చాడు అనేపాటిగా వీళ్ళందరూ కూడా అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలోంచి మనలను ఎవడు విడిపించును? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. చూసావా, మన దేవుని గురించి అన్యులు ప్రచారం చేస్తున్నారు, మనం చేయలేకపోతున్నాం. మనం ఏమనుకుంటున్నాం, మన దేవుడు ఆహారం ఇస్తాడు, మన దేవుడు రోగాలు పోతాయి, మనకు ఉద్యోగం వస్తుంది, మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు లేని వారికి పిల్లలు ఇస్తారు అని ఇవి అందరూ చేసేటటువంటి వాటి గురించి మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, సాక్ష్యం చెప్తున్నాం. కానీ అన్యులు శత్రువులు చెప్తున్నారు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుంచి మనలను ఎవడు రక్షించగలడు? ఎందుకంటే ఈయన ఐగుప్తీయులను అరణ్యమందు ఏ విధంగా హతము చేసింది, ఏ విధంగా చేసింది ఈయనే కదా, ఇటువంటి కార్యాలు చేసింది, ఆయన నుంచి మనల్ని ఎవడు తప్పించగలడు అని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నారు. ఇటువంటి సాక్ష్యము మనకున్నదా? నిజంగా వీళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళు వీళ్ళ దేవుడే కదా అనేకమైన కార్యాలు చేసేదని చెప్పేసి మన గురించి ఒక వ్యక్తి కానీ ఎవరు కానీ మన మీద దాడి చేయాలంటే అటువంటి శక్తిని మనం కలిగి ఉన్నామా? అటువంటి శక్తిని కలిగి మనం ఉన్నప్పుడు ఇదే మాటలు వస్తాయి, వాళ్ళ జోలికి వెళ్ళమాక, వాళ్ళు విశ్వాసులు, దేవుడికి వాళ్ళు ప్రార్థన చేస్తే మనతో వాళ్ళ దేవుడు యుద్ధం చేస్తాడు అనే మాటలు వస్తాయి అంటే రావు. ఎందుకని? ఇక్కడ ఉన్నప్పుడేమో చక్కగా మనం స్తుతి పాత్రలను పాడతాం, బయటికి వెళ్ళిన తర్వాత ఇష్టానుసారమైనటువంటి జీవితాలు, ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటాం, మనం ఈ చెవితో వదిలేస్తాం. కాబట్టి అనేక స్థితుల్లో అనేక చోట్ల జయము పొందాల్సిన మనము ఓడిపోతూ ఉంటాం. కారణం ఏమిటయ్యా అంటే మనం నోటితోనే స్తుతిస్తున్నాం, హృదయముతో స్తుతించట్లేదు. కాబట్టి ఆయన హృదయంలో నివసించాలని ఆశపడుచున్నాడు, ఆ హృదయం అనే ఆలయంలో ఉండాలనుకుంటున్నాడు తప్ప ఏదో నోటితోనో ఏదేదో చెందాలని చెప్పేసి నోటితో స్తుతిస్తే ఉండే దేవుడు కాదు. అలాగే వీళ్ళు దేవుని యొక్క పిల్లలైనటువంటి వీళ్ళు ఆ విధంగా వీళ్ళు చేసినప్పుడు వీళ్ళు అయినా కూడా ఇశ్రాయేలీయుల్లో 30,000 మంది కూలిపోయారు ఫిలిస్తీన్ల చేతిలో. 30,000 మంది
యుద్ధంలో ఓడిపోయారు. మందసం పట్టబడింది. మందసాన్ని శత్రువులు తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని ప్రజల్లో ఉన్న వీళ్ళు మందసం తీసుకొచ్చినా కూడా దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇవ్వలేదు. కారణం ఏమిటయ్యా అని మనం ఆలోచన చేస్తే 3వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఇప్పుడు కానీ వాళ్ళకి దేవుడి మీద భయం లేదు, భక్తి లేదు. ఇద్దరు ఒక యాజకుడైనటువంటి ఆ యొక్క పిల్లలు వాళ్ళు చేసినటువంటి పాపము, దేవుడు అంటే వాళ్ళు ఏలీ కుమారులు యెహోవాని ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులయ్యారు. ఈ ఏలీ ఎవరు అంటే ప్రధాన యాజకుడు పిల్లలు ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది. పాటల్లో కానీ, వాక్యంలో కానీ, పరిచర్యలో కానీ ఏదైనా సరే పిల్లలు చూసుకోవాలి. కానీ వీళ్ళు దేవుని ఎరగని వారై ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేసిన పనుల వల్ల అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటి అందు అసహ్యపడుటకు ఈ యవ్వనులు కారణమయ్యిరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిలో గొప్పదాయను. ఈ యవ్వనులు దేవుని యొక్క యాజకుని యొక్క పిల్లలై ఉండి వాళ్ళు ఓడిపోవటానికి దేవుడు ఒక గొప్ప కీడును తలపెట్టడానికి ఈ యవ్వనులు కారణమయ్యారు. ఈ యవ్వనులు చేసిన పాపానికి కూడా తండ్రికి కూడా శిక్ష వచ్చింది. చూసారా? ఎందుకంటే గద్దించవలసిన సమయంలో యాజకుడు నేను దేవుని సేవ దేవుని పని కాదు. కుటుంబంలో పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎలా పెరుగుతున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలా భక్తి చేస్తున్నారు, ఎలా పాటలు పాడుతున్నారు, ఏ విధంగా నడుచుకుంటున్నారు అని తెలుసుకోవలసిన బాధ్యత తండ్రిది. ఆ బాధ్యతను అతను విస్మరించి తన పనే తాను చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి వీళ్ళు దేవుడికి విరోధమైపోయారు. దేవుడి సన్నిధిలో వాళ్ళ పాపము గొప్పదైపోయిందంట. అంటే క్లైమాక్స్కి వచ్చేసింది. అటువంటి స్థితిలో వీళ్ళు కూడా ఆ యుద్ధంలో ఉన్నారు. యాజకుల తరపున మందసాన్ని తీసుకెళ్ళి ఆ చెరువు పక్కన ఉంచున్నారు. ఆ యుద్ధంలో వీళ్ళు కూడా చనిపోయారు. ఆ వార్త విని ఆ యాజకుడు కూడా చనిపోయాడు. చూసారా? చేయవలసిన రీతిగా మనం చేయనప్పుడు ఏమవుతుందంటే దేవుడి మందసం మన మధ్యన ఉన్న దేవుని వాక్యము చాలామంది ఏం చేస్తామంటే భయపడినప్పుడు బైబిల్ని తీసుకొని తలగడ కింద పెట్టుకొని పడుకుంటాం, గుండెల మీద పెట్టుకొని పడుకుంటాం, పరుసుల్లో కూడా చిన్న చిన్న వాక్యాలు పెట్టుకుంటాం. ఎందుకని? భయం వచ్చినప్పుడు, కొన్ని సంఘటనలను బట్టి, రోగాలను బట్టి, లేకపోతే కొన్ని చీకట్ల మీద పడుతున్నప్పుడు. కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ వాక్యాన్ని తల కిందో గుండెల మీదో పర్సులో పెట్టుకోవటం కాదు, హృదయంలో పెట్టుకోండి అని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తుంది అన్నమాట. దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండుటకు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. మనం పాపం చేయకూడదు అంటే, దానికి పాపం చేస్తున్నాము అంటే దానికి ముఖ్య కారణం మన హృదయంలో నుంచే వస్తాయి. ఆ హృదయంలోనే వాక్యం ఉన్నప్పుడు మనం పాపం చేయటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు అక్కడ పాపానికి చోటు అనేది ఉండదు. కాబట్టి మనం దేవుడికి ఇష్టంగా మనం జీవించగలుగుతాం. అదేవిధంగా 1 సమూయేలులో ఈ మందసాన్ని దేవుడు ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఫిలిష్తీయులకి మొత్తటం మొదలుపెట్టాడు. చూడండి 5వ అధ్యాయం 7వ వచనం. కాదు క్షమించి 5వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. చాలు. చూసారా? అయితే ఇది దేవుడి యొక్క మందసం కాబట్టి ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు ఏమనుకున్నారంటే అందరు దేవుళ్ళతో పాటు ఈయన కూడా ఇది కూడా మందసం పరిశుద్ధమైంది కాబట్టి మన గుడి మన దేవతలు కాబట్టి ఆ విధంగా ఈ మందసాన్ని కూడా తీసుకెళ్ళి మన గుడిలో పెట్టుకుందాం. మంచి ఆలోచన. ఇంట్లో పెట్టుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మందసానికి విలువ ఇచ్చి దేవుడికి భయపడి తీసుకెళ్ళి ఒక గుడిలో పెట్టారు. పెట్టినంత వరకు బాగానే ఉంది. పెట్టేసి తలుపులు వేసి వెళ్ళిపోయారు. పొద్దున్నే వాళ్ళ పూజలు వాళ్ళకు ఉంటాయి. పొద్దున్నే వచ్చారు. చూసేపాటికే ఆ గుడిలో ఉన్నటువంటి ఈ దేవత బోర్ల పడి మందసానికి ఎదురుగా బోర్ల పడి ఉందంట. అరే బొమ్మ పడిపోయింది, మన దేవత పడిపోయింది అని చెప్పేసి నుంచోబెట్టి మరలా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే తెల్లారి వచ్చేపాటికే తలకాయి చేతులు నరికి వేయబడి ఉన్నాయి, ఒక మూలన పడిపోయి ఉంది. చూసారా? మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని యొక్క మందసమును మన హృదయం అనే ఆలయంలో ఈ మందసం అనేది ఉన్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అది దేవాలయమే కావచ్చు, చీకటి గల ప్రదేశమే కావచ్చు, గాఢాంధకారమే కావచ్చు, మరణమే కావచ్చు, శ్రమ కావచ్చు, శోధన కావచ్చు, ఇరుకు కావచ్చు, మరణము మన కళ్ళ ముందు ఉన్నా కూడా
అది మనలను జయించలేదు. మన మీద దానికి అధికారం ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క మందసం మన హృదయంలో ఉన్నప్పుడు ఈ ఫిలిష్తీయులు అంటున్నారు, చూసావా, అయ్యయ్యో మనలను విడిపించగలిగిన వాడు ఎవడు, అలాగే మనల్ని జయించగలిగిన వాడు ఎవడు. మన జీవితంలో మన హృదయంలో మందసము లేకపోబట్టే చీకట్లు దాడి చేస్తున్నాయి, శత్రువులు దాడి చేస్తున్నారు, రోగాలు దాడి చేస్తున్నాయి, శ్రమలు దాడి చేస్తున్నాయి, కరువు దాడి చేస్తుంది, వ్యాధులు దాడి చేస్తుంది. ఎటు పోయినను కూడా మనకు అవమానమే, నిందలు. ఎందుకని? దేవుని మందసాన్ని మన హృదయంలో లేకపోబట్టే మనం అనేక రీతిలో ప్రార్థన మట్టుగా చేస్తున్నాం తప్ప హృదయంలో వాక్యం లేనప్పుడు నోటి మాటలను బట్టి ఆ కార్యాలు జరగవు. ఎంతమంది ప్రార్థన చేసినా దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే, ఆ దేవుని ఆలయమును పాడు చేయవాడిని నేను పాడు చేస్తాను. నీ హృదయంలో ఉండవలసింది దేవుని యొక్క వాక్యము. ఆ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగే ఈ మందసాన్ని దావీదు తీసుకొని వచ్చేటప్పుడు తన ఊరికి తీసుకుని రావాలి దేవుడి మందసం అని చెప్పేసి అనుకుని చక్కగా ఎలా చేస్తున్నాడంటే ఒక ఆచారంగా తీసుకొస్తున్నాడు. ఎలా ఎద్దుల బండి మీద పెట్టి చక్కగా తీసుకొని వస్తున్నాడు. ఆ పక్కన ఒక వ్యక్తి ఉండి అది గబుక్కుని ఒక సాటుకు వచ్చిన తర్వాత ఎద్దులు కొద్దిగా స్లిప్ అయినప్పుడు మందసం జారిపోయేటప్పుడు ఒక వ్యక్తి గబుక్కుని చేసి పట్టుకున్నాడు, పడిపోతుందని. ఎమ్మటినే కరెంట్ షాక్ కొట్టినట్టుగా స్పాట్లోనే చనిపోయాడు. దావీదు చూసి భయపడ్డాడు. అరే, మనం ప్రార్థన చేశాం కదా, తీసుకొస్తున్నాం కదా, మంచి కార్యమే కదా అనుకుంటున్నాడు. కానీ దేవుడు నియమించిన పద్ధతి అనేది లేదు అక్కడ. దేవుడు నియమించిన క్రమశిక్షణ అనేది లేదు కాబట్టి జరగకూడనిది జరిగింది. అప్పుడేమంటామంటే మన విషయాల్లో ఇప్పుడు మనం చూసినట్లయితే, అరే మనం ప్రార్థనే కదా చేసింది, దేవుడు ఎందుకు కార్యం చేశాడు, దేవుడు న్యాయవంతుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు, అరే పడిపోతుంది కదా అని పట్టుకున్నాడు, అంత మాత్రాన్ని చంపేస్తాడా, దేవుడు అన్యాయస్తుడు, డామ్ డూమ్ డుష్కు అది అని మాట్లాడతాం. కానీ పద్ధతి అనేది ప్రతిదానికి ఉంది. ఆ పద్ధతి ప్రకారం చేయనప్పుడు ఎవరి ప్రాణానికి వాళ్ళు ఉత్తరవాదులు. షరతులు వర్తిస్తాయి. కరెంటు పని చేసేవాడికి షాక్ కొడితే ఏం చేస్తాం? విడిపించాలంటే ఏం చేస్తాం? వెళ్ళి ముట్టుకుంటామా? ముట్టుకోం. ఏ కర్ర బొర్ర ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి కొడతామో లేకపోతే గబుకుని చేస్తాం. అంతేకాని పట్టుకుంటే ఏమవుద్ది? వాడితో పాటు ఈడు కూడా చనిపోతుంది. ఎందుకంటే అతను పాటించవలసినటువంటి జాగ్రత్తలు పద్ధతి పాటించలేదు కాబట్టే కరెంట్ షాకు కొట్టింది. అదేవిధంగా ఇక దావీదు భయపడి ఒక ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. కానీ అతని ఇల్లు ఆశీర్వదించబడింది, ఓబేదోము ఇల్లు ఆశీర్వదించబడింది. దావీదుకు ఆశ్చర్యం వేసింది. అరే అక్కడే మనిషి చచ్చిపోయాడు, తీసుకెళ్ళి చచ్చిపోతాడని చెప్పి ఒక ఇంట్లో పెడితే దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకని? దేవుని మందసం విలువ తెలుసు కాబట్టి. మందసం ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి ప్రార్థన జీవితం ఉండాలో, సమాధానం ఉండాలి కాబట్టి ఓబేదోము కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఇష్టపడ్డాడు, ఆశీర్వదించాడు. మన జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ఇలా, శాపం పొందుకోవాలంటే ఏలీ కుమారులాగా మన ముందు రెండు ఉన్నాయి. మనతోనే పోదు శాపం, కుటుంబం మీదకి వస్తుంది. ఆశీర్వాదం మనొక్కడిదే కాదు, కుటుంబం అంతా వస్తుంది. కాబట్టి రాత్రికాల సమయంలో మనందరం జ్ఞాపకం చేసుకొని ఎలా పడితే అలా మనం దేవుడి సన్నిధిలో బల్లో చేయి వేయకుండా ప్రతి ఒక్కరం ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా ఒప్పుకొని పరిశుద్ధపరచుకొని బల్లో పరిశుద్ధంగా మనం ఆచరించిన రోజున దేవుడు ఖచ్చితంగా ఓబేదోము కుటుంబం ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.